నాకు ఒక మాట మేమందరూ మాట్లాడుతుంటే ఒకటే అనిపించింది, మనకు నిజంగా ఏం జరిగింది అసలు ఆలోచించుకుంటే, పెద్ద ఇంత బీరిపోయేందుకు బాధపడేందుకు కింద మీద అయ్యేందుకు ఏం బాధ అయింది? ఏం జరగలేదు, ఏం ఇబ్బంది ఏం లేదు. 14 ఏళ్ల పాటు కారు బ్రహ్మాండంగా ఉద్యమం ఉరికింది, ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఉరికింది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కారు మొత్తం తెలంగాణలోని గల్లీ గల్లీలో ఉరికింది. 24 ఏళ్ల పాటు కారు బ్రహ్మాండంగా 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికినాక కొన్ని రోజులు సర్వీసింగ్ పోయింది, అంతే, ఏం కాదు. జస్ట్ సర్వీసింగ్, ఆయిల్ కొట్టేయాలి, క్లచ్ ప్లేట్లు మారవాలి, జర బందోబస్తుగా మళ్ళీ అన్ని సెట్ చేసుకొని మళ్ళా చేవెళ్ళ హైవే ఎక్కితే పార్లమెంట్ ఎన్నికల్లో రైమని 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికాలి. రేపు రోజున రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళా మనకి ఏ గాలే బాగానే ఉన్నామనే మాట మనమే చెప్పే ఒక బంగారు అవకాశం ముంగట్నే ఉన్నది. దీనిలో పెద్ద బాధపడవలసింది, కింద మీద కావాల్సింది ఏం లేదు. నిజానికి డిసెంబర్ 3 నాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నేను ఆ రోజు మన సోదరులందరికీ చెప్పిన, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా చెప్పిన, ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తా ఉన్నాను. ఆ రోజు ఏం చెప్పినామంటే, మాకు ప్రజలు 2 సార్లు 14లో అవకాశం ఇచ్చిండ్రు, 18లో అవకాశం ఇచ్చిండ్రు, 10 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపే, రాష్ట్రాన్ని నడిపే అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈసారి కొత్త పాత్ర ఇచ్చిండ్రు, ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు. తప్పకుండా ఆ పాత్రలో కూడా ప్రశ్నిస్తూ బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరపున గొంతు వినిపిస్తూనే ఉంటామనే మాట చెప్పినాం. ఇవాళ కూడా ఇప్పుడు తమ్ముడు కార్తీక్ రెడ్డి చెప్పిన, సోదరులు ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు చెప్పిన ఒకటి వాస్తవం. బలమైన ప్రతిపక్షం, అందులో తెలివైన ప్రతిపక్షం ఉంటే ఎక్కువ పనులు జరుగుతాయి, ప్రభుత్వంలో ఉన్నదానికంటే ఎక్కువ పనులు అయితే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. ఇది మర్చిపోవద్దు. ఎందుకంటే తెలివైన వాడు, అందులో కేసీఆర్ లాంటి తెలివైన నాయకుడు, బలమైన నాయకుడు ఉంటే అవతలున్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వాస్తవం ఏంది? నిజానికి మా చెల్లెలు స్వప్న చెప్పింది, అన్నా కొద్దిగా పార్టీని కూడా మంచిగా గత 10 ఏళ్లలో జోడెద్దుల మాదిరిగా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపింటే బాగుంటుండే. కొద్దిగా ఇటువంటి మీటింగులు ఎన్నికల ముందు కూడా ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి పెట్టినట్టే బాగుంటుండే. మనము మన కార్యకర్తలు ఇంకెక్కువ ఉత్సాహంతో పనిచేసే పరిస్థితి ఉంటుండే అనే మాట చెల్లెలు చెప్పింది. ఎస్, కొన్ని జరిగినాయి. 14లో మన రాష్ట్రం అప్పుడే కొత్తగా ఏర్పడ్డది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో అప్పుడు మనం ఎన్నో మాటలు పడ్డాం. అసలు తెలంగాణలో మీకు నడపడానికి వస్తుందా, మీకు అంత తెలివి ఉందా, మీకు నాయకత్వం ఉందా, మీకు సీన్ ఉందా, ఇట్లా చాలా మాటలు మాట్లాడిన ఆ రోజు. అందుకే ఆ రోజు కసి మీద పనిచేసాం. ఒక 10 ఏళ్ల పాటు ఒక కసితోని, పట్టుదలతోని మనను నవ్వేటోళ్ళ ముంగడ జారిపడొద్దు, మీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా అంటున్న వాళ్లకు తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా చేసి పెట్టాలనే ఒక కమిట్మెంట్ తోని సొంత పని చేసుకుంటే, సొంత ఇల్లు కట్టుకుంటే ఎంతైతే ప్రేమతో చేస్తామో గత 10 ఏళ్ళు అట్లా కమిట్మెంట్ తో పనిచేసినాం. కాబట్టి ఇవాళ తెలంగాణ భారతదేశంలో ఎన్నో రంగాలలో నెంబర్ 1 గా ఉన్నది అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.